మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, పంచమంలో కాకుండా షష్ఠ స్థానంలో కేతు, రాజ్యస్థానంలో అంటే 15వ తారీఖు వరకు ఆల్మోస్ట్ రవి ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనబడుతోంది. లాభంలో చూస్తే శనీశ్వరుడు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రాహువు ప్లస్ శుక్రుడు కూడా అక్కడే కనబడుతున్నాడు. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, బాగుంది. ఇలా ఉన్నప్పుడు పరిస్థితుల్లో మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఆర్థిక వ్యవహారంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటూ కనబడుతుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ కనబడుతుంది. చాలా కాలం నుండి ఉద్యోగం మారాలి అనుకుంటూ ప్రమోషన్ రావాలి లేకపోతే ఇంక్రిమెంట్స్ రావాలి అనుకుంటే అది కాని పక్షంలో మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తే డెఫినెట్గా ఒక హైక్ అనేది కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు కొత్త అగ్రిమెంట్స్ చేసుకోండి. సమయం చాలా ఆసన్నమైంది అంటాం కదా, అలా మంచి సమయం మొదలైంది మీకు. డెఫినెట్గా చేసుకోండి. బలంగా స్థిరంగా మీకు కాంక్రీట్గా ఆ అగ్రిమెంట్స్ అనేది వ్యాపార అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల లాభదాయకంగా ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి చక్కటి అనుకూలంగా కనబడుతుంది. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గానే ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో చదువుకొని ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మాత్రం ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంది. ఇక వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో చాలా అనుకూలత కనబడుతుంది. శుభవార్తలు ఉంటారు, శుభకార్యాలు చేస్తారు, భూమి పూజ, శంకుస్థాపన,